ప్రతి మాట కూడా మా హైదరాబాద్లో బస్తీలలో కూర్చొని మేము అరుగుల మీద మాట్లాడుకున్నట్టుంది. ఆయన ఒక కేంద్రంలో మంత్రి పదవి చేస్తూ మాట్లాడిన ప్రతిసారి హిందువులు ముస్లింలు గుడి మస్జిద్ల గురించే మాట్లాడుతుంది. కానీ కనీసం దాదాపు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు కాబోతున్నప్పటికీ మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కి ఏం చేసిరు చెప్పురా అంటే ఏ ఒక్క బీజేపీ నాయకుడు బయటికి వచ్చి దాని గురించి మాట్లాడతలేరు. కేవలం ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి, ఏదో విధంగా హిందూ సోదరులను రెచ్చగొట్టాలి, ఏదో విధంగా యూత్ అందరినీ కూడా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రాక్టికల్గా ఏదైతే జరిగినాయో గత లోక్సభ ఎలక్షన్స్లో దాన్ని ఎవిడెంట్తో పాటు బయట పెడితే, అదేవిధంగా పార్లమెంట్లో ఎస్ఐఆర్ మీద చర్చకు రారు అంటే ఒక్కరోజు కూడా కనీసం నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, బీజేపీలో ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేరు. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, జరిగిన వాస్తవాల గురించి చర్చిద్దాం, పార్లమెంట్లో చర్చిద్దాం అంటే దాన్ని పక్కన పెట్టి వేరే దాని మీద చర్చ చేస్తున్నారు. నిజంగా ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి ఎట్లొచ్చింది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించి చూసినట్లయితే వాస్తవంగా కూడా ఈరోజు నరేంద్ర మోడీ ఈరోజు ప్రధానమంత్రి అయిందంటే ఒక దొంగతనంగా ఓట్లను దొంగతనం చేసి ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన విషయాన్ని కూడా ఒకసారి మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీకి, మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్లో ఎస్ఆర్ పైన చర్చకు రాండి. మీరు ఏం మాట్లాడతారో, ఏం వాస్తవాలు మాట్లాడతారో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు ఈరోజు ఒకవైపు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జీలను కావచ్చు, అదేవిధంగా ఫైనల్గా ఎలక్షన్ కమిషనర్ని కూడా ఈ విధంగా మీరు మిస్యూజ్ చేస్తున్నారంటే అంటే భారతదేశాన్ని ఏ వైపు తీసుకెళ్తారో దేశ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. బండి సంజయ్ గారికి ఒకటే చెప్తున్నా, ఆయన చుట్టుముట్టున్న గన్మ్యాన్లు, ఎందుకంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, గన్మ్యాన్లు కూడా ఉంటారు, వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, గన్మ్యాన్లకు రోజు ఉదయం లేచినప్పుడు మీరు మీ మంత్రి గారికి చెప్పండి, మంత్రి గారు మీరు హోమ్ మినిస్టర్ అని చెప్పి ఒకసారి వాళ్ళని గుర్తు చేయాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మర్చిపోతున్నాడు, ఆయన ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఆయన తెలియదు. గన్మ్యాన్లకు కూడా ఎంబడున్న గన్మ్యాన్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, రోజు ఉదయం లేవగానే సార్ మీరు కేంద్రానికి హోంశాఖ మంత్రి అని కూడా గుర్తు చేయాలని కూడా ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను.